అందరికీ నమస్కారం. రేపే జనవరి 11న అతిపెద్ద మార్గశిర బహుళ అమావాస్య. దీనికి బహుళ అమావాస్య అని కూడా పేరు ఉంది. ఇది సంక్రాంతికి ముందు వస్తున్న అద్భుతమైన అమావాస్య. అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. మార్గశిర అమావాస్య, బహుళ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా కూడా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి పాత్రులవుతారు. రాజయోగాన్ని పొందుతారు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉదయం మరియు సాయంకాలం స్నానం చేసి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు 7 జన్మల కష్టాలు తొలగిపోయి ఐశ్వర్య యోగం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రం పోతుంది. మానసిక వ్యాధులు నశిస్తాయి. వ్యాధులు పోతాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరానికి నూతన దివ్య శక్తి వస్తుంది. ఆ తర్వాత ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకొని స్నానం చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శక్తివంతమైన అమావాస్య రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఆస్తిని, ఐశ్వర్యాన్ని పొందుతాము. ఈ మార్గశిర అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొట్టమొదటి వస్తువు కలబంద. కలబంద మొక్కని సేకరించడానికి అమావాస్య అనేది చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. ఎవరైతే నరదిష్టితో బాధపడుతున్నారో వారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కను తెచ్చి ఇంటి ముందు నాటిన లేదా ఇంటి ముందు మెయిన్ డోర్కి వేలాడదీసిన మీకున్న సమస్యలు పోతాయి. నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరపీడ, దిష్టి దోషం, దిష్టి పీడలు పోతాయి. ఎందుకంటే కలబంద మొక్కలో 33 కోట్ల దేవతలు ఉంటారు. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి లాగేసుకునే శక్తి ఉంటుంది. ఇటువంటి కలబంద మొక్కను అమావాస్య రోజు స్వీకరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు పాటిన లేదా మెయిన్ డోర్ దగ్గర వేలాడదీసిన అది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. చక్కటి రాజయోగం పడుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. చాలా మంచి జరుగుతుంది. చెడు దృష్టి, నరదిష్టి పోతాయి. ఇక 2వ వస్తువు ఏమిటంటే బెల్లము. ఈ అమావాస్య రోజు 1/2 కిలో లేదా 1 కిలో బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి చాలు, మంచిదని పండితులు చెప్తున్నారు. బెల్లం అనేది సాక్షాత్తు దేవుళ్లకు నైవేదన చేసే పదార్థం. బెల్లం చాలా పవిత్రమైనది, పరమశుద్ధమైనది కనుక ఈ అమావాస్య రోజు బెల్లాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే తర్వాత ఐశ్వర్యం వస్తుంది. ఇలా తెచ్చిన బెల్లాన్ని దాచిపెట్టి దానితో కేవలం నైవేద్యాలను మాత్రమే తయారు చేసి దేవుడికి నివేదన చేస్తే చాలు మంచి జరుగుతుందని గురువారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. బెల్లం మధురంగా ఉంటుంది కాబట్టి మీ జీవితం కూడా మధురంగా ఉంటుంది. ఈ 2 వస్తువులే కాక గాజులను కూడా అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకున్న మీకు ఎలాగూ ఇప్పుడు మనమందరం సంక్రాంతి కోసం గాజుల పరిహారం చేసుకుంటున్నాము కదా. ఆ గాజులను అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకొని ఫస్ట్ పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత తీసి మీ చేతిలోకి తొడుక్కోండి. అమావాస్య రోజు గాజులు కొని తెచ్చుకున్నా కూడా మీకు అంత శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు ఈ వస్తువును తెచ్చుకొని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. సంక్రాంతికి ముందు వస్తున్న ఈ మార్గశిర అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసి స్నానం చేయాలి. నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏ నువ్వులైనా సరే వేసుకోవచ్చు. నువ్వులు లేకపోయినట్లయితే చిటికెడు పసుపునైనా సరే వేసుకొని స్నానం చేయవచ్చు. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను కానీ చిటికెడు పసుపును కానీ వేసుకొని చేస్తే గ్రహ దోషాలు పోతాయి.
7 జన్మల దరిద్రం, పాపాలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. రాజయోగం పడుతుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు పోతాయి. మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరానికి నూతన దివ్యశక్తి వస్తుంది. ఆ తర్వాత ఇక మీరు ఏ పని చేసినా విజయాలని పొందుతారు. ఇలా స్నానం చేసేయడం వల్ల శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు ఈ విధానంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. శక్తివంతమైన మార్గశిర అమావాస్య రోజున మీ ఇంటిలో ఉన్న కలబంద మొక్కతో ఈ చిన్న పని చేస్తే మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది. కలబంద మొక్కకు ఈ పరిహారం చేసిన వారు ఎంత పేదవారైనా సరే ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు. ఇది ఈ సంవత్సరంలోని మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి కట్టిన కలబంద మొక్కను తీసి పారే నీటిలో వేయండి. మీ ఇంటి గుమ్మానికి ఎలాంటి పాత నిమ్మకాయలు కానీ, దిష్టి దోషం కోసం కట్టిన తాయెత్తులు కానీ ఉంటే అన్నింటినీ కూడా తీసివేయండి. అమావాస్య రోజున కొత్త నిమ్మకాయలను గుమ్మానికి కడితే మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీరు మీ ఇంటి గుమ్మానికి లేదా గేటుకి కలబంద మొక్కను కట్టి దాన్ని తీసేసి మరొక కలబంద మొక్కను తెచ్చి ఇంటికి కట్టండి. మీ అరచేయి అంత కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఆ కలబంద మొక్కను ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక కలబంద మొక్క వేళ్ళను ఒక 5 తీసివేసి పక్కకు పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకోండి. వీటితో ఇంకొక పరిహారం చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఆ కలబంద మొక్కని ఉన్న కొమ్మలన్నిటినీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఆ కలబంద మొక్కకు ఎర్ర దారాన్ని కట్టాలి. చాలామంది రకరకాల దారాలను కలబంద మొక్కకు కడుతూ ఉంటారు. కానీ కలబంద మొక్క ఇంటి ప్రధాన గుమ్మానికి లేదా గేటుకి మరి ఎక్కడైనా సరే కట్టినప్పుడు ఎర్ర దారంతోనే కట్టుకోవాలి. కలబంద మొక్కకు ఎర్ర దారాన్ని కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపం ఉంచి ఇంటి గుమ్మానికి ఎదురుగా లేదా పొడవువైపులు కట్టి మళ్ళీ ధూపం చూపించాలి. ఇలా ఈ సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య రోజున కొత్త కలబందను తెచ్చి పూజించి ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అయితే ప్రతిరోజు గుమ్మానికి కట్టిన ఈ కలబందకు ధూపం చూపిస్తూ ఉండాలి. చాలామంది గుమ్మానికి కలబంద కడతారు కానీ ప్రతిరోజు ధూపం చూపించారు. కానీ దిష్టి కోసం కట్టిన కలబందకు ప్రతిరోజు ధూపం చూపించాలి. ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకండి. దీపం వంటివి చూపించకండి. మగవారు చేత ధూపం వేస్తే మంచిది. వారు చేసే పనుల్లో ఇలాంటి ఆటంకాలు కలగవు. మీ పిల్లల చేత ధూపం వేస్తే మీ పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా తొలగిపోతుంది. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎవరు చేసినా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కటిక దరిద్రుడైన కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఈ 2024 సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య రోజున కలబంద మొక్కను మీ ఇంటికి కట్టి శుభ ఫలితాలను పొందండి. ఇంకొక పరిహారం కలబంద మొక్క వేర్లతో చేయాలి. ఈ పరిహారం చేసిన వల్ల మీకున్న ధనపరమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీకు జీవితంలో ఎదగడానికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఏమీ లేదండి, మీరు ఇంటి గుమ్మానికి కట్టడానికి తెచ్చిన కలబంద నుండి 5 వేళ్ళు తీసి పక్కకు పెట్టుకున్నారు కదా, వాటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ వేర్లను ఏవైనా ఒక వస్త్రంలో వేసి గంధం, పసుపు, కుంకుమలు వేసి మూట కట్టి మీ బీరువాలో లేదా పర్సులో పెట్టుకోవాలి. పూజించిన కలబంద వేర్లను మూట కట్టి బీరువాలో లేదా పర్సులో పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ అనవసరమైన ఖర్చులు నియంత్రిస్తుంది. ఈ మార్గశిర అమావాస్య రోజున ఈ 2 పరిహారాలను చేస్తే మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ఇంట్లో కొన్ని సందర్భాలలో నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళను కడుక్కోకుండా ఇంటికి వచ్చేస్తుంటాం కదా,
అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకాలే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది. దీని వలన అనేక రకాల ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు ఇంట్లోకి ఎదురవుతూ ఉంటాయి. బయట వారి ఏడుపు వలన, నరదిష్టి వలన, నరఘోష వలన అనేక రకాల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి నరదిష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా బయటపడాలి అంటే ఒక చిన్న పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారంకి ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి. మరి ఆ చెట్టు కొమ్మ ఏంటంటే గ్యారె చెట్టు. ఈ గ్యారె చెట్టుని గ్యారెమండ చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టుకి పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగైనా సరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారనమాట. ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తుంది. మీకు తెలియకపోతే పెద్దవాళ్ళైనా సరే అడిగితే వాళ్ళు చెట్టు దగ్గర తీసుకొని వెళ్ళి చూపిస్తారు. అమావాస్య రోజు గారెమండ చెట్టును తీసుకొని వచ్చి తోరణంలాగా కట్టి మీ ఇంటి సింహదారానికి తోరణంలాగా కట్టుకోవాలి. ఇకపోతే ఒక గారెమండ చెట్టుకు తీసుకొని వచ్చి సింహదారం దగ్గర పెట్టండి. లేదంటే మెయిన్ గేట్ దగ్గరనైనా పెట్టుకోవచ్చు. చాలామందికి ప్రహరీ గోడలు ఉంటాయి కదా, గోడ మీద పెట్టుకున్నా సరిపోతుంది. కుదిరితే సింహదారానికైనా తోరణానికైలాగా కట్టుకోండి. సింహదారం దగ్గర పెట్టండి లేదా గేటు ముందు పెట్టుకోండి. ఇవేమీ కుదరకపోతే ప్రహరీ గోడకైనా పెట్టుకోండి. అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒక రోజు ముందైనా సరే గారెమండను తెచ్చి పెంచుకోవచ్చు. అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ చెట్టును దేవతా వృక్షంగా చెప్పుకుంటారు. కాబట్టి వెళ్ళి అమ్మ అవసరం కోసం నీ కొమ్మను తీసుకొని వెళ్తున్నాం, మా కష్టాలు తీరేందుకు సహాయం చేయి తల్లి అని నమస్కారం చేసుకొని చెట్టు కొమ్మలను తెచ్చుకోండి. ఈ కొమ్మలకి పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం 6:15 తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి. మీకు ఇక అన్ని శుభాలే జరుగుతాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు ఈ కొమ్మను తెచ్చి అక్కడ కట్టి సంతోషంగా జీవించండి. ఇక ఈ బహుళ అమావాస్య రోజు శుద్ధమైన నీటిని తీసుకొని ఆ నీటిలో గల్లుప్పును అర స్పూను పసుపును కలిపి తర్వాత ఉప్పు పసుపును నీటిలో బాగా కరిగేలా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అంటే తడి కూడా పెట్టుకోవాలి. ఇలా అమావాస్య రోజు చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సులభంగా. ఇల్లు శుభ్రం చేసే మాకు టైం లేదనుకునేవారు ఒక గిన్నెలో కానీ గ్లాస్లో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంట్లో అన్ని మూలల్లో చల్లగా లేదా ఆ నీటితో శుభ్రం చేసుకున్న ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇలా చేసిన 2 గంటల్లోనే ఖచ్చితంగా ఇంట్లోనే దరిద్ర దేవత దుష్ట శక్తులు పోతాయి, కష్టాలు పోతాయి. కటిక పేదవాడైనా సరే కుబేరులుగా మారిపోతారు. ఇలా చేయడం వలన దుష్టి, నరదోష, నెగిటివ్ శక్తులను పోతాయి. గృహం పరిశుభ్రం అవుతుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది. దేనికి అడ్డు రాకుండా సిడ్ల వర్షాన్ని కురిపిస్తుంది. బాధలు, కష్టాలు పోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ బహుళ అమావాస్య రోజు ఇంట్లో ఈ నీటిని చల్లి లేదా ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా జీవించండి. ఇక ఈ బహుళ అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు అంటే మార్గశీల అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అనేది దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేసుకోవాలి. మార్గశీర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం పడుతుంది. తలస్నానం చేసిన తర్వాత సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకూడదు.
ఇలా అంటి పనులు చేయడం వల్ల ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు కాబట్టి దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది. ఈరోజు ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 6 గంటల మధ్యలో అసుర సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది. అదే విధానంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలైతే చెబుతున్నాయి. ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే గనక కటిక దరిద్రులు అయినా సరే కోటీశ్వరుడిగా మారిపోతారని పెద్దలు అంటూ ఉంటారు. ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది దిష్టి తీయడానికి ఎక్కువగా నిమ్మకాయను వాడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పరిహారానికి కూడా నిమ్మకాయ ముఖ్యమైనది. నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దీనివల్ల ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చెడును లాగేసుకుంటుంది. దుష్టశక్తుల ప్రభావం ఉండి మన ఇంటి గుమ్మాన్ని రాక్షిస్తుంది. మనకుండే చెడును తీసేసి ఆరోగ్యంగా ఉండేలాగా నిమ్మకాయ చాలా వరకు కాపాడుతుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కానీ ఈ నిమ్మకాయలతో మనం పరిహారం చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. చాలా వరకు నరదృష్టితో, నరఘోషతో, చెరుపీడలతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అమావాస్య అంటేనే మనలో చెడును తీసేసేదిగా చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈ రోజున చేసే పరిహారం చాలా బాగా సిద్ధిస్తుంది. ఈ పరిహారం మీ ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవచ్చు. ఈ పరిహారానికి కావలసినవి తమలపాకులు, రాళ్ళ ఉప్పు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు. వీటిని ఉపయోగించి పరిహారం చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఇంట్లో ఉండే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇది ఇంటి దగ్గరే కాకుండా వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి లేదు అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం ఇంట్లో ఎవరైతే సరి చేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు సాయంత్రమే చేయాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య రోజు సాయంత్రమే ఎక్కువగా చెడు శక్తులు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చెడు శక్తులను పొడగొట్టుకోవడానికి ఈ పరిహారం సాయంత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక కాగితం తీసుకోండి. అందులో అలాగే ఒక నిమ్మకాయను తీసుకొని దానిని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న కాగితంపై తమలపాకు పెట్టాలి. పరిహారాలలో ఉపయోగించే తమలపాకు శుభ్రంగా ఉండాలి. దానిపై ఎటువంటి మచ్చ రాకుండా చూసుకోవాలి. ఆ ఆకుని కాగితంపై పెట్టి ఆ ఆకుపై కల్లుప్పును వేయాలి. దానిపై మనం 4 భాగాలుగా కట్ చేసుకున్న నిమ్మకాయను కల్లుప్పును పై ఉంచాలి. ఈ విధానంగా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయపై పసుపు, కుంకుమ చల్లుకోవాలి. ఆ తర్వాత కాగితంలో ఉన్న అన్ని పదార్థాలను పెట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి. ప్రతి మూల వీటిని పెట్టుకొని తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఆ మూలలో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ కాగితాన్ని మీ రూమ్లో తలుపు పక్కన ఒక మూలకు ఉంచి మీరు పడుకోవాలి. ఈ విధంగా అమావాస్య రోజు రాత్రంతా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని ఉప్పు, నిమ్మకాయ లాగేసుకుంటూ ఉంటాయి. ఈ విధానంగా ఈరోజు రాత్రంతా కూడా అలా వదిలేసేయాలి. అలాగే వ్యాపార స్థలంలో కూడా ఇలాగే చేసి వాటి బయట ఎవరు తిరగని ప్రదేశంలో పడేసేయాలి. ఈ విధానంగా మీ వ్యాపార స్థలంలో చేయటం వలన మీ యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం లావాదేవీలు మెరుగుపడతాయి. ఇంటి విషయానికి వస్తే ఇంట్లో మాత్రం తప్పకుండా అమావాస్య రాత్రంతా కూడా ఉంచాల్సిందే.
అప్పుడు ఈ పరిహారం పనిచేస్తుంది. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే అందరికన్నా ముందు నిద్రలేచి కాగితంలో పెట్టిన పదార్థాలను నీటిని కూడా జాగ్రత్తగా ఒక కవర్లో వేసుకొని ఇంటికి దూరంగా చెత్త ప్రదేశంలో కానీ నీటి ప్రవహించే ప్రాంతంలో కానీ వేసి తిరిగి చూడకుండా రావాలి. ఈ పరిహారానికి ఉపయోగించే పదార్థాలను చెత్త ఉన్న ప్రదేశాల్లో వేసి కన్నా ప్రవహించే సైడు గలలో వేయడం మంచిది. అప్పుడే మనం చెడు ఇతరులకు అంటకుండా ఉంటుంది. ఈ విధానంగా పడేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని స్నానానికి వెళ్ళిపోవాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవరికి చెప్పకూడదు. ఇక స్నానం చేయాలి. అంతలోనే తలస్నానం చేసుకోవాల్సి ఉంటుంది. తలస్నానం చేసుకొని వచ్చి దీపారాధన చేసి మీరు చేసిన ఈ పరిహారం సిద్ధించేలాగా చూడమని మీ ఇష్టదైవానికి మొక్కుకోండి. అంతా శుభమే జరుగుతుంది. చాలామందికి పీడకలలు పదే పదే వస్తుంటాయి. ఏ తప్పు చేయకపోయినా మనసులో ఏదో ఆందోళన చెందుతూ ఉంటారు. అన్నిటికీ భయపడుతూ ఉంటారు. సరిగ్గా తినకపోవడం చేసి మనపై శత్రువు చెప్పుకోవడం, ఇవన్నీ మీపై చెడు దృష్టి ఉంటేనే జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారం సాధారణంగా ఆదివారం పూట చేసుకోవచ్చు. కానీ తిథుల ప్రకారం చూసుకుంటే ఆచరిస్తే ఈ పరిహారానికి తగ్గ ఫలితాలని చూస్తారు. ఏ పరిహారం చేయడం వల్ల మీరు మీ సమస్యల నుండి అయినా సరే బయటపడతారు. కానీ ఒకేసారి అందరికీ ఈ పరిహారం యొక్క ప్రభావం చూపదు. కొంతమంది చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా ప్రతి అమావాస్య రోజు రాత్రి ఈ విధానంగా చేసుకోవాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదలను చూస్తారు. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతారు. ఈ పరిహారం తప్పకుండా అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల తర్వాత చేసి మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమివేసి అదృష్టాన్ని ఆహ్వానించండి. ఈ పరిహారం చేస్తే సకల శుభాలు, సిరి సంపదలను, అభివృద్ధిని చేసుకోండి. అదేవిధంగా అమావాస్య రోజు కూడా గుమ్మం దగ్గర నిమ్మకాయల మొక్కలను అంటే 2 ప్రమిదల్లో తీసుకొని 2 ప్రమిదల్లో నిండుగా కల్లుప్పును గుమ్మానికి అటువైపుగా కట్టి ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మకాయను కుంకుమలో ముంచి ఒక ప్రమిదలో పసుపులో ముంచి మరొక ప్రమిదలో ధూపం చూపించి మనకు కూడా ధూపం చూపించి అలా వదిలివేసేయాలి. ఆ రాత్రి అంతా కూడా ఉప్పు నిమ్మకాయను అలా వదిలేసి ఉదయాన్నే నిద్ర లేచి ముందు వాటిని తీసి ప్రవహించే నీటిలో లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసేయాలి. ఆ తర్వాత మీరు మీ పనులు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దరిద్రం అంతా పోతుంది. దరిద్ర దేవత కూడా పోయి మీకు ఒక్క నిమిషం కూడా ఉండదు. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను కనుక అమావాస్య రోజు కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.